హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే ఈరోజు హాయ్ బెండకాయ అండి. కర్రీ ఎలా ఉన్నారు చేస్తున్నానండి. అందరూ? మేమైతే చూసారు కదా, ఈరోజు ఫస్ట్ బెండకాయ అయితే కర్రీ బెండకాయలు క్లీన్ చేసి పెట్టుకున్నానండి. క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత పోపుకు కావాల్సినవన్నీ వేసుకున్నామండి. కొంచెం అవి ఫ్రై అయ్యాక చూసారు కదా, అన్నీ వేసుకున్నాము. ఆనియన్స్ కూడా వేసుకున్నామండి. అవి ఫ్రై అయ్యాక ఫస్ట్ అయితే క్లీన్ చేసి పెట్టుకొని మనము కట్ చేసుకున్నాం కదండి బెండకాయ పీసెస్, అవి వేసానండి. అవి వేసి కొంచెం ఫ్రై చేద్దామండి ఆయిల్లో. ఎందుకంటే దానికి జిడ్డు ఎక్కువ ఉంటుంది కాబట్టి జిగురు అనేది పోయిద్ది. ఆ జిగురు కొంచెం పోయే వరకు మనం ఫ్రై చేసుకొని సరిపడా సాల్ట్ వేసుకున్నామండి. ఆ సాల్ట్ వేసుకొని ఒకసారి అట్లాగా మొత్తాన్ని కలిపెట్టుకున్నాము. తర్వాత అయితే నేను దీనికి ఒక 4 టమాటోస్ తీసుకున్నానండి. టమాటోస్ కట్ చేసి పెట్టుకొని దాంట్లో వేసుకున్నాక సరిపడా సాల్ట్ వేసుకున్నాం కదా ముందుగా, అందుకని ఇంకేం వేయట్లేదండి. తర్వాత వచ్చేసి దానికి పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి. కొంచెం అంటే తీపి ఎక్కువ ఉంటుందని చెప్పేసి టమాటోస్ వల్ల, అందులో కారం కొంచెం ఎక్కువ తింటామండి. కొంచెం సేపు మగ్గనిచ్చి పెట్టుకుంటే కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి. చూసారు కదా, నచ్చితే